మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, దయాలు వేదాలు వల్లించే తరహాలో కొండా సురేఖ మాటలు ఉన్నాయని, గతంలో తాను ఎన్ని పార్టీలు మారారో గుర్తు చేసుకోవాలని, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మంత్రి కొండా సురేఖ తనను విమర్శించడం సరికాదన్నారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసానని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను సేవలు చేసినందుకు గాను ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తనను పార్టీలోంచి తొలగించారంటూ వారు తెలియజేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకొని మాట్లాడాలి. నేను పదవి ఉన్నప్పుడు పోలేదు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోలేదు. పార్టీ నేను ఓడిపోయిన 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉండి పార్టీ పరిపాలించిన మంత్రినైనా ఎమ్మెల్యే అయినా, కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని జిల్లా ఒక మంత్రిగా చేసిన నేను, ఒక పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి ఎన్నో ధర్నాలు, రాస్తారోకలు, ప్రతిపక్షంలో వేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నేను చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఆ రోజు ధర్నాలు, రాస్తారోకలు చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీని ఒక తాటి పైనకి తెచ్చి అందరినీ కూడా మళ్ళీ పటిష్టపరిచే విధంగా నా వంతు సహాయ సహకారం నేను అందిస్తుంటే, మరి ఈరోజు ఏంటంటే నా కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నన్ను పార్టీ నుంచి వితిన్ 2 అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది. నన్ను ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో అవమానాలు, అవహేళనలు మరి అన్నీ అనుభవించిన తర్వాత నన్ను వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేంజ్ చేసిన తప్ప మరి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ మోసం చేస్తుంది. నిజంగా కూడా ఏంటంటే చాలా అవమానాలు ఎదుర్కొన్నాం మేము ఆ రోజు. వాళ్ళు ఇంకా 10-9 కొండా మురళి గారు ఆ రోజు ఎమ్మెల్సీ తనకేం లేకుండా వచ్చు, కానీ తను రాజీనామా చేసిన కొండా మురళి గారికి ఆ రోజు ఎమ్మెల్సీ ఉండే, వాళ్ళు 10-9 వేరే పార్టీలనే. నేను ఎటువంటి పదవి లేకుండా, పార్టీ పదవి కూడా లేకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో అది వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ కార్యకర్తలు నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని ఒక ఆలోచనతోనే ఆ రోజు కేసీఆర్ గారి పక్షాన మేము టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఇది నిన్న వాళ్ళు మాట్లాడినదానికి ఇంకోటి ఏంటంటే మాది 16th రోజు మరి చౌటుకు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ 2 పార్లమెంట్ ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నర్సాపూర్, పటంచెరు, అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.